అబ్యూజ్ చేస్తుంటాం. ఎంతో మంది మహిళలు ఉంటారు, ఎంతో మంది అన్ని కులాల వాళ్ళు కూడా ఉద్యోగస్తులుగా ఉంటారు. ఇదేదో ఒక కులానికి సంబంధించిన ఉద్యోగాలు కాదని అప్పటి నుంచి నా ప్రస్థానం మొదలై ఇప్పటి వరకు అనేక పర్యాయాలు అనేక పదవులు నిర్వహించినప్పుడు కూడా నా లక్ష్యం ఒకటే, నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానికానికి నేను ప్రభుత్వం అమలు చేసేటటువంటి కార్యక్రమాలని సజావుగా ప్రజలకి అందించడమే నా లక్ష్యం. నేను కూడా రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను. నేను శాసనసభ్యుడిగా నాకు కొన్ని విధులు ఉన్నాయి, కొన్ని బాధ్యతలు ఉన్నాయి, కొన్ని హక్కులు ఉన్నాయి, కొన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి. ఈ తోకగాడు ఎవడో మాట్లాడుతూ ఉన్నాడు, నేను వాడికి వార్నింగ్ ఇస్తున్నా. ఇదే మొదటిసారి, ఇదే చివరిసారి. నా పరిపాలన అనుభవం అంతా, ఎక్స్పీరియన్స్ కూడా నీ దాంట్లో కనీసం సగం కూడా నువ్వు ఉండవు. నీ డిగ్రీలు నా దయా దాక్షిణ్యాలతో ఆ రోజు నా రికమెండేషన్తో వచ్చినటువంటి నీ డిగ్రీలు ఈ తోకగాలు మాట్లాడుతూ ఉన్నారు. నేను మళ్లీ అందరికీ గట్టి వార్నింగ్ ఇస్తున్నా. మర్యాద తప్పి మాట్లాడితే మర్యాదను నేను కూడా విడిచిపెట్టాల్సి ఉంటుంది. అందరికీ హెచ్చరిస్తున్నా. ఆ మహిళ చేసిన ఆరోపణలు ఏంటి, అసలు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? నాకు ప్రజల నుంచి పొందూరు కేజీబీవీ పాఠశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నటువంటి శ్రీమతి సౌమ్య గారి పైన అనేక ఆరోపణలు వచ్చాయి, అనేక ఫిర్యాదులు వచ్చాయి. మరి ఈ అమ్మాయి చెప్తుంది, మేము బాగా పెద్ద కుటుంబం, బాగా బాగున్న కుటుంబం, దళితులే కావచ్చు, ఈరోజు సంపన్నులుగా మారినటువంటి కుటుంబం, దళితుల్లో అట్టడుగునున్నటువంటి కుటుంబాలున్నాయి. ఆ స్కూల్లో అడ్మిషన్ కోసం ఆ పిల్లని తీసుకుని వెళ్తే ఈ పిల్ల నల్లగా ఉంది, పొట్టిగా ఉంది, చింపుడు జుట్టుతో ఉంది, ముక్కుడు చీముతో ఉంది, ఈ అమ్మాయికి నేను సీట్ ఇవ్వనని తల్లిదండ్రుల సమక్షంలోనే చెప్పి వాపోతే వాళ్ళు నా దగ్గరికి వచ్చి కంటతడి పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. నేను అందుకే అడుగుతా ఉన్నా దళిత సంఘాల సోదరులకి, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆమె అబద్దాలని మీరేదో పట్టుకుని ముందుకెళ్తే కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదినట్టు అవుతుంది. నేను వైసీపీ పార్టీయా? ఆ పార్టీ ఎలాంటిదంటే, ఎద్దినింద్రా అని జగన్మోహన్ రెడ్డి చెప్తే అవునండి గొంతుని కట్టేయాలని ధర్మాన్ ప్రసాదో, ధర్మాన్ కృష్ణదాస్ లాంటి వాళ్ళు చెప్తారు. ఎద్దేయడం ఏంటి, మనం గొంతుని కట్టడం ఏంటని విచక్షణ విఘ్నత లేనటువంటి వ్యక్తులు ఆ పార్టీలో ఉంటారు. సాంప్రదాయమైన ఎవరు కూడా ఆ పార్టీలో ఉండరు. ఈరోజు ఆమె చేసినటువంటి ఆరోపణ, నా పైన నేను శారీరకంగా హింసించానని, మానసికంగా హింసించానని, అర్ధరాత్రులు ఫోన్ చేశానని, 11 గంటల వరకు నా కార్యాలయం, ఇది దేవాలయం లాంటిది. ఈ నియోజకవర్గ ప్రజలకి ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఒక దేవాలయం. ఈరోజు 11 గంటల వరకు ఉంచారని చెప్పి మాట్లాడుతాను. నేను అడుగుతా ఉన్నాను ఆమెకే స్ట్రైట్ గా మీ ద్వారా, మీడియా ద్వారా, అలాగే ఎవరైతే ఆమె అబద్దాలని పునికి పుచ్చుకొని అవే మాటలు నన్ను మాట్లాడారో వాళ్ళకు కూడా నేను అడుగుతున్నా. ఒక శారీరకమైనటువంటి హింస పెట్టాలి అనంటే ఇద్దరు వ్యక్తులు కలవాలి. ఎప్పుడు కలిసాం, ఎక్కడ కలిసాం, ఏ రూపాన్ని కలిసాం? చెప్పే దమ్ముంటే, మీ దగ్గర ఆధారాలుంటే మీరు పత్రికా సమక్షంలో, మీడియా సమక్షంలో, లేదా జిల్లా కలెక్టర్ గారికో, ఎస్పీ గారికో ఇవ్వండి. అలానే అర్ధరాత్రుల వరకు మానసికంగా హింసించామని చెప్పి మాట్లాడింది. అసలు నేను అమ్మాయితో ఎప్పుడు మాట్లాడలేదు. నేను ఎప్పుడు అమ్మాయికి ఫోన్ చేయలా. అసలు ఎంతవరకు నేను ఫోన్ చేశానంటే రికార్డు చూపించమనండి. జరిగే టెక్నాలజీ ఉంది. ఆమె నెంబర్ ఉంటే ఆ నెంబర్కి ఉన్నటువంటి కాల్ రికార్డు చూడొచ్చు. ఎవరైనా పిల్లల తల్లిదండ్రులు నా దగ్గరికి వస్తే తప్పనిసరిగా సంబంధిత ప్రిన్సిపాల్స్ కి మాట్లాడతా. ఎమ్మెల్యేగా ఇది నా విధి, నా ధర్మం, నేను ఆచరించాల్సినటువంటి క్రియ
నేను ఆమెని ఏదైనా ఎప్పుడైనా ఒకవేళ చేసుంటే ఏ అడ్మిషన్ కోసం నా దగ్గరికి వచ్చిన వాళ్ళని పంపిస్తా. ఇట్ ఈస్ మై డ్యూటీ. బట్ దే ఆర్ నాట్ సపోజ్ టు క్వశ్చన్ మై ఇంటిగ్రిటీ. దే ఆర్ నాట్ సపోజ్ టు క్వశ్చన్. వాళ్ళు చేయగలరా లేరా అనేది వాళ్ళు చూసుకోవాలి తప్ప ఎప్పుడు కూడా వాళ్ళు. ఆ తర్వాత నేను ఏ రోజు మాట్లాడలేదే, అసలు ఎప్పుడు నేను మాట్లాడలా. అమ్మాయి బహుశా నేను ఆ అమ్మాయిని కాన్ఫరెన్స్, ఇట్స్ నాట్ ఏ వీడియో కాల్. ఇక్కడున్న బీఆర్కే ఎవరున్నారు? ఇక్కడ బీఆర్కే ఉన్నారా? వచ్చారా? బీఆర్కే ఎక్కడున్నారు? బీఆర్కే ఎవరమ్మా? చేతులెత్తు. నువ్వేనా? కామాంధుడేనా? ఉన్నాయా నీ దగ్గర ఫోటోలు? ఉన్నాయా నీ దగ్గర వీడియోలు? ఆధారాలు చూపించు. నేను కామాంధుడిని కదా. లెట్ యూ షో ది ఎవిడెన్సెస్. అర్ధరాత్రి మాట్లాడానని పెట్టాం. ఎవడో ఇక్కడ సాక్షి తొక్కు మీడియా గాడు వాడు మాట్లాడుతా ఉన్నాడు. ఆ తొక్క నా కొడుకు ఏమంటాడు వాడు? అర్ధరాత్రి పడితే చెలరేగిపోతాడని. ఏంటా చెలరేగిపోవడం? ఐ డోంట్ హ్యావ్ ఎనీ హ్యాబిట్స్. కనీసం సరదా కూడా ఏ రోజు నేను అసలు మద్యాన్ని గాని ఎప్పుడు సేవించినటువంటి వ్యక్తిని నేను. నాకే అలవాట్లు లేవు. కానీ ఈ రోజు ఆ మీడియా, సాక్షి మీడియా వాళ్ళకు కూడా వార్నింగ్ ఇస్తున్నా నేను. తప్పనిసరిగా వీళ్ళందరి మీద న్యాయపరమైన చర్యలు తీసుకుంటా. ఈ రోజు నేను డిమాండ్ చేస్తున్నా, మీరు ఏవైతే ఆరోపణలు చేశారో ఆధారాలన్నీ మీరు మీడియా ముందు పెట్టండి, లేదా సంబంధిత అధికారులకు ఇవ్వండి. మానసిక వేదన అంటే అసలు నేను మాట్లాడాలిగా, మాట్లాడితేనే కదా. పోనీ నేను రవి గారు నాతో మాట్లాడారు, నాకు ఫోన్లో తిట్టారు, లేదా ఫోన్లో దుర్భాషలు ఆడారు, ఫోన్లో లేదా ఇంకోటి అన్నారన్నారు. అసలు నేను మాట్లాడితేనే కదా. మాట్లాడితే రికార్డు చూపించండి. బట్ ఐ టుక్ వన్ వీడియో కాన్ఫరెన్స్. అడ్మిషన్స్ మీద 3 ప్రిన్సిపాల్స్ తో కూడా నా కార్యాలయం నుంచి నేను ఫోన్ చేసి, నేను అందరూ ఉపాధ్యాయులతో, అందరు ప్రిన్సిపల్స్ కూడా మాట్లాడాను. కేజీబీ ప్రిన్సిపల్స్ తో మాట్లాడాను, అలాగే జ్యోతిరావు పూలే స్కూల్ మా ప్రిన్సిపల్స్ తో మాట్లాడాను, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్స్ తో మాట్లాడాను, హై స్కూల్స్ వాళ్ళతో మాట్లాడాను. మాట్లాడేటటువంటి సందర్భంలో ఎక్కువ మంది ఉంటే టెలికాన్ఫరెన్స్ తీసుకుంటాం, 100 మంది తక్కువగా ఉంటే గూగుల్ మీట్ తీసుకుంటాం, 5 కన్నా ఉంటే వీడియో కాన్ఫరెన్స్ తీసుకుంటాం. వీడియో కాన్ఫరెన్స్ తీసుకోకూడదని ఏ రాజ్యాంగంలో ఉంది? ఏ చట్టంలో ఉంది? ఏ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడటం లేదా? వీఆర్ ది పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలని, ప్రభుత్వం అమలు చేసినటువంటి కార్యక్రమాలని సజావుగా ప్రజలకు చేరుతున్నాయా లేదా, అన్ని ఫంక్షనరీస్ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా వెరిఫై చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యే. నా విధులు నేను నిర్వర్తించాను. ఆ రోజు ఆ వీడియో కాన్ఫరెన్స్ లో ఈమెతో పాటుగా ఆమదాల వస్తాయంటే పూర్తి ప్రిన్సిపల్స్ ఇద్దరు ఉన్నారే. మేము అరగంట ముందు చెప్పాం, నా కార్యాలయం నుంచి ఒక అరగంట, పావుగంట 20 నిమిషాల్లో మీకు వీడియో కాన్ఫరెన్స్ సార్ తీసుకుంటారు, మాట్లాడతారని. అది మీరు అది అదొకసారి చూస్తే సెల్ ఫోన్ ఇవ్వండి, ఆ ఫోన్ ఇవ్వండి. ఆ ఫోన్ మీరు చూస్తే అది అందరూ చూసే ఉంటారు. అందులో ముగ్గురు కూడా ఇద్దరు ఎంతో సాంప్రదాయంగా కనిపించారు. ఈవిడ అదే వీడియోలో ఆమె ఇచ్చినటువంటి ఆ స్క్రీన్ షాట్ లోనే ఒక గౌరవ శాసనసభ్యుడు మాట్లాడతారంటే ఆమె ఏ రకంగా వీడియో కాల్లోకి వచ్చారో ఒక్కసారి మీ మీడియా వాళ్ళు ఒకసారి పరిశీలించండి. ఇంటిలో మీరు కూడా పోయి మీ ఆడవాళ్ళకి అడగండి.
ఎవరైనా మన ఇంటికి బయట వ్యక్తులు వస్తారనంటే ఇంటిలో ఉండే మన స్త్రీలు నైటీ వేసుకుని ఒకవేళ ఉంటే దాని మీద చున్నీనో ఏదో ఒక వస్త్రాన్ని కప్పుకుంటారు. కానీ ఆమె ఒక వీడియో కాన్ఫరెన్స్ విత్ శాసనసభ్యుడితో వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడుతున్నారంటే ఆమె వేరింగ్ ఆఫ్ డ్రెస్. అంతమంది మిగిలిన ఇద్దరు కూడా ఉన్నారు. ఆ రోజు నేను అడ్మిషన్స్ కోసం మాట్లాడాను. చూడండి మీరు. ఎంత ఇండిసిప్లైన్ గా ఇండీసెంట్ గా బిహేవ్ చేశారు. తర్వాత ఆమె మాట్లాడినటువంటిది వైసీపీ సైకోలు, సాక్షి మీడియా, బీఆర్కే మీడియా ఏం చెప్పారంటే 11 గంటలుగా 11:30. నేను మాట్లాడింది ఉదయం రాత్రి 8:26. అది కూడా ఎందుకు చేసేవాడి? ఆ సమయంలో ఉద్యోగస్తుల్ని రివ్యూకి పిలవలేం కాబట్టి వాళ్ళ అడ్మిషన్స్ మీద పూర్తి చేశారా లేదా, ఇంకేమైనా వేకెన్సీస్ ఉన్నాయా, లేకపోతే మీరు నిబంధన ప్రకారం చేశారా లేదా, చేయకపోతే అలా చెయ్యండి అని చెప్పడం కోసం మాట్లాడినట్టు. ఆ తర్వాత ఆమె ఎవరో తల్లిదండ్రులు ఆమె దగ్గరికి సీటు కోసం వెళ్తే పారన్నాయుడు అనేవాడు ఆ స్కూల్ కమిటీకి వైస్ చైర్మన్. ఆ స్కూల్లో 2 పిల్లలు చదువుతుంటే 2 పిల్లల తాలూకా తండ్రి అతను. ఆయనకి ఫోన్ చేసి ఆయనకు ఒక వాయిస్ రికార్డు పంపించారు. ఆమె ఫలానా పిల్లలు వచ్చి నాకు సీట్ అడుగుతున్నారు, నేను ఇవ్వలేదు, వాళ్ళకి చెప్పాను, వీళ్ళకి చెప్పాను, మరొకసారి గాని మీరు ఎవరైనా మాట్లాడితే బాగోదు. మీరు మాట్లాడినా, సత్యారావు గారు మాట్లాడినా, ఎమ్మెల్యే గారు మాట్లాడినా అంటే నేను అడుగుతా ఉన్నాను, ఈమెకు మద్దతు ఇచ్చి మాట్లాడినటువంటి వాళ్ళు ఒక శాసనసభ్యుడికి ఎవరో ప్రజలు వెళ్లి సీట్లు అడిగితే ఒక వ్యక్తికి వాయిస్ రికార్డు పంపించిన దాంట్లో ఆ శాసనసభ్యుడికి బాగోదు, నేను ఏదైనా చేసుకుంటా అని చెప్పి వార్నింగ్ ఇచ్చిందంటే ఆమె ప్రవర్తన ఏమిటి, ఆమె ఏ రకంగా బిహేవ్ చేస్తుంది? దానికి నాకు ఆమెకు మద్దతుగా మాట్లాడిన ప్రతి ఒక్కరూ నాకు దీనికి సమాధానం చెప్పాలి. నాకు ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేనే కలెక్టర్ గారికి ఫిర్యాదు పంపించాను, జిల్లా ఎస్పీడీకి పంపించాను. ఆమె మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి పిల్లల తల్లిదండ్రుల నుంచి. ఆమె జూన్ 2వ తారీఖు నాడు ప్రారంభించాల్సినటువంటి కేజీబీవీ పాఠశాలని జూన్ 12 వరకు తెరవకుండా జూన్ 2 నుంచి తెరిచినట్టుగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి పని చేయని రోజుకి వాళ్ళకి జీతం ఉండదు. ఆమె జీతాలు డ్రా చేశారు. షీ ద మోస్ట్ ఇర్రెగ్యులర్. గడచిన 3 సంవత్సరాలు, నేను మాట్లాడుతుంది నెల రోజుల క్రితంలో, 3 నెలల క్రితంలో, 4 నెలల క్రితంలో కాదు, గడచిన 3 సంవత్సరాలు కూడా ఆమె వారంలో 2-3 రోజులు ఆమె పాఠశాలకు వచ్చే పరిస్థితే లేదు. మోడీ అని చెప్పి పెట్టడం, వెళ్లి అనాథరైజ్డ్ గా ఆబ్జెక్టులు కావడం, స్కూలుకు రావడం, వేలుముద్ర వేసేయడం, స్కూల్ నుంచి వెళ్లిపోవడం, స్కూలుకు వచ్చినటువంటి పిల్లలకు పెట్టాల్సినటువంటి నిత్యావసర సరుకుల్ని దారి మళ్లిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. స్కూల్లో ఉన్న పిల్లలతో ఆమె తన సుఖాల కోసం, సౌకర్యాల కోసం పిల్లల్ని క్లాసులకు పంపించకుండా కొంతమంది పిల్లల్ని తన కోసం వాడుకుంటున్నటువంటి ఫిర్యాదులు వచ్చాయి. స్కూలుకు వచ్చినటువంటి అనేక గ్రాంట్స్ ని స్కూల్ కమిటీ వాళ్లతో ముందుగానే చెక్కుల మీద సంతకాలు పెట్టించి, తీర్మానాలు పుస్తకాల కింద సంతకాలు పెట్టించి
తన ఇష్టానుసారం నిధులను కైంకర్యం చేశారనే ఫిర్యాదులు వచ్చాయి. మరి ఇది ఒక పాఠశాలకు సంబంధించి తీవ్రమైన ఫిర్యాదులు కావా? ఇది ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులు. ఇది ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులు నేను అధికారులకు పంపించి విచారణ చేయమని చెప్తాను. జిల్లా కలెక్టర్ గారు డిప్యూటీ కలెక్టర్ స్థాయి ఉన్నటువంటి ఒక మహిళని ఒక డిప్యూటీ కలెక్టర్ గారిని ఎంక్వైరీ ఆఫీసర్గా వేశారు. ఎంక్వైరీ ఆఫీసర్గా వేసి పాఠశాలకు పంపించారు. ఆమె వెళ్లారు, ఎంక్వైరీ చేశారు, కలెక్టర్ గారికి నివేదిక ఇచ్చారు. దీనిదే ప్రైమా ఫేసి నిజమేని ఇందులో ఉన్నాయి, వాస్తవాలు ఉన్నాయని. అయితే కలెక్టర్ గారు జిల్లా అడ్మినిస్ట్రేషన్ పరిధిలో మేరకు ఇటువంటి ఆరోపణలో లేకపోతే ఇంకో రకమైన ఆరోపణలో ఉన్నటువంటి ప్రిన్సిపాల్స్ ముగ్గురికి కూడా ఆన్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ ట్రాన్స్ఫర్ చేశారు. ఏ ట్రాన్స్ఫర్ అనేటటువంటిది ఇది నాటే రైట్ ఆఫ్ ది ఎంప్లాయీస్. ట్రాన్స్ఫర్ అనేటటువంటిది ఎప్పుడైనా జరుగుతుంది. ట్రాన్స్ఫర్ ఏదో చేశారు. ట్రాన్స్ఫర్ చేశారు. ఏం మాట్లాడింది? ఎవరైతే ట్రాన్స్ఫర్ అయ్యిందో, ఏ గార ప్రిన్సిపాల్ ని పొందూరు ప్రిన్సిపాల్ గా వేశారో ఆమె ఫోన్ చేసి ఆమె ఇచ్చిన వార్నింగ్ వినండి. దగ్గర సెల్ స్పీకర్ దగ్గర కింద అక్కడ స్టార్టింగ్ పెట్టండి. మీరు పొందూరు జాయిన్ అవ్వడానికి ఏబీసీ బెదిరిస్తున్నారని చెప్పి వచ్చినా కూడా నేనైతే రెడీ అవ్వను. నేను నా యాజ్ యూజువల్ గా నా టైమింగ్స్ స్కూల్కి వెళ్ళి నా డ్యూటీ నేను స్కూల్లోనే ఉంటాను. నా పైన ప్రాపర్ ఎంక్వైరీ ఇవన్నీ జరిగిన తర్వాత మాత్రమే ఇది అవుతాను. మీరు కన్సిలియర్స్ ఓకే క్లియర్ ఉండిపోతారు మేడం. అందుకనే గట్టిగా ఉండాలి. నేను ఎలా స్టాండ్ చేస్తున్నానో అలా మీరు కన్సిలియర్ జాయిన్ అవ్వాలి. కలెక్టర్ ఇచ్చినటువంటి ఆర్డర్ని వైలేట్ చేసి ఆమెను ఏ స్థాయిలో బెదిరించారు? మీరు కానీ జాయిన్ అవ్వడానికి వస్తే మీ మీద కేసు పెడతాం. ఆ స్టాఫ్ మెంబర్ కి కాల్ చేసి ఎవరైనా జాయిన్ అవ్వడానికి వస్తే మీరు రికార్డులో రూపాయలు ఇచ్చి మీ మీద కేసులు పెడతాం అంటే ఇట్ ఇస్ అన్ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్. ఈ రోజు నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఆమె ఉద్దేశపూర్వకంగా మాట్లాడిందా లేదు, ఆమె వాడే భాషకి అర్థం తెలిసి మాట్లాడిందా, లేకపోతే బరి తెగించి మాట్లాడిందా, ఆమెకే తెలియాలి. ఇంకా శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వాళ్ళ పైన నిరాధార ఆరోపణలు చేయాలి. క్యారెక్టర్ అసాసినేషన్. ఈ రోజున క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు ఆమెతో పాటుగా మరికొంతమంది మొత్తమాడారు. నేను అందుకే నిర్ణయం తీసుకున్నా. నేనే పోలీస్ స్టేషన్ లో ఆమె పైన ఆమెకు వంత పాడినటువంటి నిరాధార ఆరోపణలు చేసినటువంటి వైసీపీ వాళ్ళపైన, అలానే ఏ సంఘాలైతే ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరిపైన కూడా నేనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. అలాగే వాళ్ళందరికీ కూడా డిఫార్మేషన్ సూట్ ఫైల్ చేస్తా, వాళ్ళందరికీ నోటీసులు పంపిస్తా, వాళ్ళందరి మీద కూడా డిఫార్మేషన్ సూట్ ఫైల్ చేస్తా. అలాగే ఒక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి నా ప్రివిలేజెస్, నాకున్న హక్కుల్ని నేను భంగపరిచినటువంటి వ్యక్తుల పైన తప్పనిసరిగా శాసనసభలో ఉన్న ప్రివిలేజ్ కమిటీకి నేను కంప్లైంట్ చేస్తా. తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ఈ రోజు చేయాలి. ఈ రోజు నేను ఆమె అన్ని డ్రామాలు అయిపోయినాయి. మరి నేను ఏదో ఆత్మహత్య డ్రామా, ఆ డ్రామా కూడా అయిపోయింది. ఈ రోజు ప్రేక్షకులు చూడటానికి వెళ్ళాలి. ఈ రోజు
డ్రామా నిన్న అయిపోతే ఈ రోజు వైసీపీ ప్రేక్షకులు ఈ రోజు వెళ్ళారు. నేను వాళ్ళందరికీ అడుగుతున్నా, ధర్మాన కృష్ణదాసు గాని, ధర్మాన ప్రసాద్ గాని, అలాగే మేరుగు నాగార్జున గాని, మీది బ్లూ ఫిల్మ్ పార్టీ మీది. మీలాగా వీడియోల్లో గోరెంట్ల మాధవ్ మీ పాత ఎంపీ బట్టలింపి ప్రజలకు చూపించలా. మీ అంబటి రాంబాబు సువర్ణ రా అని చెప్పి పాటలు పాడలా. నువ్వు ఇచ్చినటువంటి ఆ వీడియో కాన్ఫరెన్స్ ఫోటో, ఇట్ ఈస్ అ వీడియో కాన్ఫరెన్స్. వీడియో కాన్ఫరెన్స్లకి వీడియో కాల్స్ కి తేడా తెలియనటువంటి దద్దములు మీరు. వైసీపీ పార్టీ అంటేనే బ్లూ ఫిల్మ్ పార్టీ. వైసీపీ నాయకులు దానికి ముందుంటారు. తెలుగుదేశం అందులో కోన రవికుమార్ అంటే నా బాడీలో ఉన్నది పసుపు రక్తం. మంచికి ప్రతిరూపం తెలుగుదేశం. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, అనేక మంది కుట్రలు చేశారు. ఈ రోజు ఆమెని అద్దం పెట్టుకుని బావుగా వాడుకొని వీడెవడో ఒక తోకగాడు ఉన్నాడు నా కాన్స్టిట్యున్సీలో. వారికి కనీస అర్హతలు లేవు. నేను మళ్లీ వారికి వార్నింగ్ ఇస్తున్నా. నువ్వు గాని మాట్లాడేటప్పుడు నా కుటుంబ సభ్యులు కూతురు అని చెప్పి మాట్లాడావు. మళ్లీ ఇదే ప్రస్తావన గాని చేస్తే నీకు తగిన మూల్యం చెల్లించుకుంటావు. నేను హెచ్చరిస్తా ఉన్నా. నీ స్థాయి బ్రోకర్ స్థాయి. నువ్వు ఒక బ్రోకర్ గాడివి. రోడ్ల మీద ఇసుక దండుకోవడం అనుకున్నావా నువ్వు? లేకపోతే గంజాయి స్మగ్లింగ్ అనుకున్నావా? నీ తోకగాడి లాంటి వాళ్ళని ఎంతో మందిని చూసా. మళ్లీ నీకు వార్నింగ్ ఇస్తున్నా. ఎప్పుడైనా సరే నా కుటుంబ సభ్యుల ప్రస్తావన ఇస్తే మర్యాద ఉండదని చెప్పి కూడా నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. ఎవరా నువ్వు మాట్లాడటానికి? ఇప్పుడు అర్హత ఏంటి? నువ్వెవడవు అసలు? నా నీడను కూడా తాకే అర్హత లేనటువంటి వ్యక్తివి నువ్వు. నీలాంటి వాడికి ఆ వైసీపీ పార్టీ ఇక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చిందంటే అది ఎంత దిక్కుమాలిపోయిందో ఆ పార్టీ. నేను జడ్పీటీసీ ఎన్నికలు ఎవడైనా అన్నం తిన్నవాడు, సరైన బట్ట కట్టినవాడు, కుటుంబ గౌరవం ఉన్నవాడు ఎవడైనా నీ ఎక్కడ వస్తారా? ఎవడైనా వస్తారా ఈ నియోజకవర్గంలో కాదు ఎక్కడైనా సరే? నీ వెనకొస్తారా అసలు? అన్నం తిన్నవాడు గాని, బట్ట కట్టినవాడు గాని, గౌరవంతో ఉన్న కుటుంబాలు గాని ఏ పార్టీలోనైనా ఉండొచ్చు. వాడు ఎవడైనా నీ వెనకొస్తారు? వాటికి పడాలి. కాలి చెప్పు విలువ చేయనటువంటి వ్యక్తులు ఏదో మాట్లాడేస్తావునంటే మర్యాద ఉండదని హెచ్చరిస్తా ఉన్నారు. ఎవరితో పోలిస్తావు? నువ్వు నా పేరెత్తడానికి అర్హత లేని మనిషివు నువ్వు. మళ్ళీ నేను దళిత సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నా. నేను మాట్లాడింది ఒక ప్రిన్సిపాల్ గారితో. ఇంకా ముందుకెళ్తే నేను 3 ప్రిన్సిపాల్స్ ని, ఏపీసీ గారిని ఇదే కార్యాలయంలో రివ్యూకి పిలిస్తే అడ్మిషన్స్ అన్ని అయిపోయిన తర్వాత అన్ని సక్రమంగా జరిగాలేవని ఒకసారి రివ్యూ చేస్తే 2 ప్రిన్సిపాల్స్ కూడా విత్ అన్ని డీటెయిల్స్ తో వస్తే ఈ అమ్మాయి అసలు ఏమీ పట్టుకురాలేదు కదా. నేను రివ్యూ చేసిన రోజు అడిగితే మీరు నన్ను అడుగుతారేంటి సార్, మీరు అలాగే అడగకూడదు సార్ అని. ఇక్కడ నటి సావిత్రి పూర్వం మనం చూస్తే ఆమె నటనకి అందరం మంత్రముసలు అయిపోయాం. నటి సావిత్రి కూడా మించిపోయింది. పెద్దగా అరవడం, పెద్దగా ఏడవడం. నేను ఆ రోజు తోటి ప్రిన్సిపల్స్ కూడా ఉన్నారు ఆ గదిలో, ఏపీసీ ఉన్నారు. వాళ్ళు అక్కడ నుంచి ఆమె ఆ తమ్ముడికి ఫోన్ చేయడం, మా తమ్ముడు వస్తాడు మీ సంగతి చూస్తాడని మాట్లాడటం. ఒక శాసనసభ్యుడు రివ్యూకు పిలిస్తే వాళ్ళ పై అధికారి సమక్షంలో వాళ్ళ ఇతరుల అంటే కులాన్ని వాడుకోను. నేను అడుగుతున్నాను, ఆమె ఏ కులం అని మా ఈరోజు మాట్లాడతాం? ఆమె అసలు ఏ కులం? ఆమె ఈరోజు క్రిస్టియన్ భక్తులు. అసలు ఏ కులం అండి? నేను అడుగుతా ఉన్నాను తెలుసు సంగతి. ఆమె ఏ కులం?
ఈ వర్తించదని ఈరోజు ఆమె ఏపులో నేను అడుగుతున్నాను దళితులు చెప్పాలి నాకు. అలానే ఈరోజు ఆమె చూస్తే మనకి శ్రీకాకుళంలో అంటే ఆమె యాటిట్యూడ్ అండ్ బిహేవియర్స్ ఎలా ఉంటాయో మీకు చెప్పడం. పాలకొండ ప్రశాంత్ అని చెప్పి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఒక ఆయన ఉన్నారు, ఏదో ఎక్కడో ఉద్యోగం చేస్తారు. ఆయన ఏదో వాట్సాప్ లో ఆయన ఇన్స్టాగ్రామ్ లో ఈ మైసమ్మ ఇది చెట్లు అవన్నీ ఇది పెట్టి ఆయన ఒక పోస్ట్ పెడితే ఈమె కేజీబీవి పొందూరు అఫీషియల్ గ్రూప్ నుంచి అతనికి పెట్టిన మెసేజ్ ఏంటంటే సనాతన సన్యాసి, సనాతన సన్యాసి. ఇది ఆమె పొందూరు అఫీషియల్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ నుంచి ఆ ఇన్స్టాగ్రామ్ గ్రూప్ నుంచి పెట్టినటువంటి ఇన్స్టాగ్రామ్ లో పెట్టినటువంటి కామెంట్ సనాతన సన్యాసి. ఇంకా ఆమె ఆ రోజు వాళ్ళ తమ్ముడు ఎవడంటే కేసులో ఉన్నటువంటి వ్యక్తి. ఆ కేసులో కూడా అతను ఎప్పటికి కూడా కోర్టులో నడుస్తా ఉంది. తమ్ముడు మైనర్ బాలికను రేప్ చేస్తే కేసు పెడితే దానిని పత్రికల్లో రాశారని ఇద్దరు విలేకరుల మీద ఆ బాలిక తల్లిదండ్రుల పైన లాయర్గా ఉన్నటువంటి అధికారి గారి పైన మనం మాట్లాడుకుందాం ఇంటికి రండని చెప్పి వాళ్ళ పైన ఒక వీడియో క్లిప్పింగ్స్ తయారు చేసి ఎస్సీ అట్రాసిటీ చట్టం రేజేటి యువరాజు అనేవాడు చేస్తే రేజేటి సౌమ్య పెట్టినటువంటి ఫిర్యాదు అంటే ఈమె ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ఎంత దుర్వినియోగం చేస్తుందో ఒక్కసారి మీడియా ద్వారా మేము ముందుకు తెలియజేస్తాం. వాస్తవాలు ప్రజలకు తెలియాలి. అలానే ఈమె ప్రవర్తన గతంలో ఉన్నప్పుడు రణస్థలంలో పనిచేశారు. 4/12/2014 ఉదూదు తుఫాను వస్తే 4 రోజుల పాటు అక్కడ పిల్లలకి తిండి లేదు, ఆ హాస్టల్లో కరెంటు లేదు. ఆ రోజు అధికారులు సస్పెండ్ చేశారు, డెఫ్లెక్షన్ ఆఫ్ డ్యూటీస్. అలానే మళ్లీ ఆమెకి 12/10 ఆమె సర్వీసెస్ నుంచి 30 మంది సస్పెండ్ చేశారు. 4/12/2014 ఆమెకి రీఇన్స్టేట్మెంట్ గారు ఇచ్చారు, వంగర్ ఇచ్చారు. మళ్ళీ ఆమె రణస్థలం వచ్చారు. మీరు ఒకసారి నేను మీడియా మిత్రులు అడుగుతున్నా, మీరు రణస్థలం మండలం వెళ్ళి రణస్థలం కేజీబీబీ పాఠశాలకు వెళ్ళి అక్కడ ఉన్న ఏ ప్రజాప్రతినిధులకైనా వైసీపీ వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, నేను అడుగుతా ఉన్నా, ఒక సోదరి ఒక మహిళకి అన్యాయం జరిగితే వాళ్ళతో పాటే పనిచేస్తున్నటువంటి ఏ ఒక్క కేజీబీబీ సిబ్బంది అయినా ఎవరైనా వచ్చారు అంటే ఈయన ఎమోషనల్ బ్లాక్మెయిల్, ప్రతి ఒక్కరికి బెదిరించడం, అదరించడం, ఎస్సీ అట్రాసిటీ కేసులు పెడతామంటాం, నేను ఆత్మహత్య చేసుకుంటే మీ పేరు రాస్తానని చెప్పడం. ఎవరైతే ఇక్కడ ఆమదాల వలస పూర్తి ప్రిన్సిపల్స్ ఉన్నారో వాళ్ళకు ఫోన్ చేసి ఆ రోజు ఆఫీసులో జరిగింది మీరు ఏమైనా చెబితే మీ మీద నేను ఆత్మహత్య చేసుకుని మీ పేరు రాస్తాను. అంతేకాదు వాళ్ళ పై అధికారులు ఏపీసీ గతంలో అనేక మంది పనిచేశారు. ప్రతి ఒక్క పై అధికారికి కూడా బ్లాక్మెయిల్ చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా నేను ఆత్మహత్య చేసుకుంటా మీ పేరు రాస్తాను, లేదా ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతా, లేదా ఉమెన్ మారిస్టీ కేసు పెడతా. అంటే ఈమె స్వభావం ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ ప్రతి ఒక్కరిని చేసి తన అవినీతిని, తన అక్రమాలని పిల్లలు చేసినటువంటి ఆమె ఏదైతే ఉన్నాయో వాటిని తప్పించుకోవడం కోసం ఈ రకమైన బ్లాక్ మెయిలింగ్ చేయాలి. నేను ఆ రోజు నేను ఒకటే అడుగుతున్నా, మీరు కూడా ఇక్కడ ఉన్న బీఆర్కే వారికి అడుగుతున్నాను. నేను మీరు పెట్టారు, నేను కామాలని లైట్లు పెట్టాం, పెట్టాను.
నేను మీ మీద కూడా తప్పనిసరిగా మీ మీద కూడా పోలీస్ స్టేషన్ కేసు పెడతా, మీరు కూడా రావాలి. మీ మీద కూడా డిఫార్మేషన్ పంపిస్తున్నా, మీ మీద కూడా నిర్ణయం చేస్తున్నారు. మీడియా వాళ్ళు కానీ, వైసీపీ వాళ్ళు కానీ, అలానే ఇంకా ఏ సంఘాలు కానీ నిరాధారమైన ఆరోపణలు చేస్తే చట్టం ఎలా ఉంటుందో, చట్టాన్ని ఏ రకంగా చేయాలో పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని, దీనికి ఎవరో కుట్రల్ని ఆవిడ పావుగా వాడితే వాటిని మీరు ప్రచారం చేస్తామని చెప్పి నడుస్తున్నారు. ఈ రోజు కొంతమంది పనికి మాలినటువంటి వాళ్ళు నా పైన కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలన్నింటినీ కూడా నన్ను ఏమీ చేయలేవు. నా 33 సంవత్సరాల రాజకీయ చరిత్రలో నీతిగా బతికా, నిజాయితీగా బతికా, ప్రతి ఒక్క ఆడబిడ్డని అభిమానించడం నాకు తెలుసు. ప్రతి ఒక్కరిని గౌరవిస్తా, నా సొంత కుటుంబ సభ్యులుగా ఆదరిస్తా. ఈ నియోజకవర్గంలో అనేక మంది మహిళలు పనిచేస్తా ఉన్నారు. 30 సంవత్సరాల్లో అనేక మంది పనిచేశారు. ఈ నియోజకవర్గ సంక్షేమంలో, ఈ నియోజకవర్గ అభివృద్ధిలో అనేక మంది అధికారులు పనిచేస్తా ఉన్నారు. ఎప్పుడు లేదే ఫిర్యాదు. అవి మాట్లాడాను. నేను 11 గంటలకు ఫోన్ చేశాను పెద్ద తర్వాతని. నేను అడుగుతా ఉన్నా, ఎప్పుడు ఫోన్ చేశానో నీకు కాదు ఆధారాలు. అలాగే మీరు మా ఆఫీసులో 11 వరకు ఉంచామని చెప్పాను. ఎప్పుడు ఉంచామో అసలు మీరు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు ఉంచామో మీరు ఆధారాలు చూపించమని. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తే మహిళల తాలూకా ఏదైతే సమాజంలో మహిళ అంటే ఒక గౌరవం ఉంది, ఒక ఉన్నతమైన స్థానం ఉంది. ఈ రోజు ఆ స్థానానికి, గౌరవానికి కలంకం తెచ్చేటటువంటి నీలాంటి మహిళల వల్లే ఈ రోజు సభ్య సమాజం మహిళలు తలదించుకునేటటువంటి పరిస్థితి ఉంది. దీని నేను ఈ ఆరోపణలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నా. మళ్లీ ఒకసారి మీరు అక్కడ పనిచేస్తున్నాను వినండి. లేకపోతే పంపించేస్తాం నాన్నారావిడి. అసలు క్లాస్ రూమ్ కూడా వెళ్ళరండి. అలాగే అన్ని ఆవిడ దగ్గరికి ప్రిన్సిపల్ మేడం అన్ని ఆవిడ దగ్గరికే వంటలు ఉంటారండి. ఆవిడ ఏమి రమ్మంటే అవే కొట్టుకెళ్ళిస్తారండి వంటలు. అన్ని ఆవిడ దగ్గరికి అందించాలి. కానీ ప్రతి క్లాస్ కి చెక్ చేయరండి మేడం గారు. ప్రతి ఒక్కరు తెలుసా, పిల్లల్ని తీసుకెళ్తారు, ఆవిడ దగ్గర ఉంచుకొని పాలు నొప్పించుకొని ఇవన్నీ చేయించుకుంటారండి. ఆవిడ మాత్రం ప్రిన్సిపల్ సౌవ్య మేడం గారు మంచిగా కాదు, వాళ్ళు చూసుకోరు పిల్లల్ని. అది మేడం గారు, ఇది మాత్రం కన్ఫామ్. కానీ పిల్లల్ని హింసిస్తారే లేదు నాకు తెలియదు. ఈ సంవత్సరం మా పాప జాయిన్ అయింది కాబట్టి మా పాప చెప్పి నేను చెప్పానండి మేడం గారు. అంతేనండి నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు మన పరిస్థితి ఎలాగుంటుంది మేడం? ఇప్పుడు మనం పేరుపోతాం అది. అయ్యా అంటే ఆమె దళితులు వెళ్ళినా, ఈమె దళిత శ్రేణి, దళితులుగా న్యాయం అయిపోయింది, నేను దళిత మహిళలు మాట్లాడుతుంది. అదే పాఠశాలలో దళితుల పిల్లలకి అడ్మిషన్స్ కి వెళితే నువ్వు బాగులేదు, నువ్వు నల్లకున్నావు, నువ్వు పొట్టికున్నావు, నీ పట్ల బాగలేదు, నీ జీవుడు ముక్కని చెప్పి ఎంతమంది విద్యార్థులకి, దళితులకి సీట్లు ఇవ్వకుండా బయటికి పంపించిందో ఒకసారి వెళ్ళాలి. కానీ చూడండి, నేను ఏదైతే దళిత సంఘాలు అంటున్నారో నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. ఆమె నిజాయితీ పౌరురాలని మీరు నిరూపించండి. అంతేగాని మీరేదో మీ నోటుకు వచ్చినట్టుగా మాట్లాడతామంటే, దళిత అంబేద్కర్ గారి రాజ్యాంగం అందరికీ రాజ్యాంగం. బీసీలకు ఉంది, దళితులకు ఉంది, ఓసీలకు ఉంది, ఈబీసీలకు ఉంది. ఇవన్నీ ఉద్యోగాల కోసం రిజర్వేషన్లు తప్ప ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఉద్యోగ నిబంధనల ప్రకారం ఉద్యోగం చేయాలి. నియమ నిబంధనల ప్రకారం ఉద్యోగం చేయాలి. నేను మాట్లాడింది ఆ రోజు ఒక దళిత స్త్రీతోనో ఆడదాయ మగవాడని కాదు. ఆ రోజు రివ్యూకి పిలిచింది. నేను మాట్లాడింది ఆ రోజు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడినా ఒక ప్రిన్సిపాల్ గారితో, ఒక అఫీషియల్ పొజిషన్ తో నేను మాట్లాడాను. కాబట్టి దయచేసి ఎప్పటికైనా తొందరపడి మాట్లాడినటువంటి వాళ్ళు క్షమాపణ చెప్పండి. నేను డిమాండ్ చేస్తున్నాను, మీరు క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే మాత్రం చట్ట ప్రకారం మీరు కూడా ఎదుర్కోక తప్పదు. రాజ్యాంగం అందరికీ హక్కులు ఇచ్చింది. ఏ ఒక్కరి కోసం రాజ్యాంగం లేదు. ఈ భారతదేశంలో ఉన్న 145 కోట్లకి హక్కులున్నాయి. 145 కోట్ల మంది ప్రజానీకానికి హక్కులున్నాయి. మా హక్కుల్ని కాలరాస్తే చూస్తూ ఊరుకోవడానికి నేనేమి చదువురాని వాళ్ళు కాదు.
ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.